సుందరి పదవారు వన్నే బంగారు ఛాయ అమ్మవారు కన్నల కలవరేకుల పల్లెల పంచాయతీ నొక్కిన పురాణము భారత భాగవతము అమ్మవారు రేణుకా ఎల్లమ్మ సూర్య వేడిగడలు చంద్ర వేడిగడలు మెరిగ దీపానికి వంక ఉంది పొడిసేడి పొద్దుకు వంక ఉంది కానీ అమ్మవారి పొడి వంక లేదు అమ్మవారు కూడా పోతే రేణుకా రేపండ జ్యోతి పెద్దలకు వచ్చేది పెద్ద రమాస కోడలకు వచ్చేది కొట్టుకోలు మొత్తుకోలు ఆ మొగళ్ళకు వచ్చేది మోహము దసరంటరమ్మ ఆడిపిల్లలకు వచ్చేది ఒక వెలుగుని మాత్రమే బతుకమ్మ పండుగకు ఎల్లమ్మ తోటి పిల్లలంతా పూలవనానికి పోయి పూలు తెంపుకొని వచ్చి పూలవనానికి పోయి పూలు తెంపుకొని ఆటలాడుతుర్రు పాటలు పాడుతుర్రురా అమ్మవారి ఎల్లమ్మ దేవి బయటికి వెళ్ళలేదు అమ్మ పార్వతమ్మ నా తోటి పిల్లలంతా బతుకమ్మలు ఆడుతుంటే చూడ ముచ్చట ఉంది పాడ బంగారం ఉంది నేను కూడా తోటి పిల్లలతో వెళ్ళిపోయి బతుకమ్మలు ఆడతా పార్వతమ్మ అన్నప్పుడు పార్వతమ్మ ఏమంట ఉన్నది బిడ్డ రేణుకా ఎల్లమ్మ ఒకవేళ మరి మాత్రమైనా అందరూ బిడ్డ కాదు ఒకవేళ మరి మాత్రమైనా నేను ఇస్తేనేమో పంచకుంటున్నా తొడుగుతేనేమో కాడుకుంటున్న బిడ్డ తండ్రి మాట చదువుతీరను పోనీ అందుకేంటారమ్మ ఆడపిల్లకుండేటి ఒకవేళ పెళ్ళి అయ్యాకనేమో పరమేశ్వర పూజ చేయాలి పెళ్లి అనేకనేమో ప్రతి పూజ చేయాలి ప్రత్యక్ష దైవము ఒకవేళ మరి మాత్రమేనా ప్రతి లేని పూజ వ్యర్థం పూజనమ్మా పెళ్లి అయినాక ఒకవేళ ఆడపిల్లకుండేటి చేతి కాదు ఉంటే శృంగారం అన్నది ఒకవేళ మెడ లోపల మంగళసూత్రం ఉంటే శృంగారం ఉన్నది శృంగారం అయిందంటే ఒకవేళ మెచ్చుకున్న కుంకుమ ఉంటేనే ఆడదానికి ఒకవేళ ముత్తైదనం ఉంటది ఒకవేళ అమ్మవారి పార్వతమ్మ మీ తండ్రి కాదని నేను నీకు ఏ సెల్పు పెట్ట బిడ్డ అయ్యయ్యో ఒకవేళ మరి మాత్రమైనా రెండు ఎత్తు కలిసి గట్టు ఎక్కునే ఒక ఎత్తుగా బండి కడితే గట్టు ఎక్కవద్దు గట్టు దిగబోదమ్మా ఒక చెయ్యి దండం పెడితే దండం కాదు రెండు చేతులు కలవాలి దండం పెట్టాలి ఒక చేతి చప్పడి రాదు రెండు చేతులు కలపాలి చప్పటి రావాలి ఎట్టువాడు మొగడాన్ని ఎక్కి ఇవ్వవద్దు గుట్టాడు మొగడాన్ని కురిపి ఇవ్వవద్దు ఒకవేళ పొత్తుల దినాలే పోరాటం చేయాలి అత్త మామల మాట విన్నది ఆడిదంటారు అత్త మామల మాట పక్క పెట్టిన దానికి ఆడిదంటారమ్మా మొగలి మాట నడుచుకున్నది ఆడిదంటారు మొగలి మాట ఒకవేళ మరి మాత్రమైనా చదువు నీతి మీద పెట్టిన దానికి ఆడిదంటారమ్మా అందుకే అంటారమ్మా ఆడవిళ్ళకు ఉండేటి ఒకవేళ మరి ముత్తే తనమంటే నడుచుకున్న కుంకుమ మెడల మంగళ సూత్రాలు వెళ్ళిపోతాడు ఒకవేళ మరి మాత్రమైనా పర్వతమ్మతో సెలవులు తీసుకొని ఉద్యానవనానికి అమ్మవారు ఒకవేళ రేణుకా ఎల్లమ్మ ఆ తోటి పిల్లలతో ఒకవేళ పూలవనానికి పోయి పూల పుష్పాలు తెంపుకొని వచ్చినదిరా పుష్పాలు తెంపుకొని వచ్చింది అమ్మ పర్వతమ్మ నేను బతుకమ్మ వేరువాలంటే ఎన్న వేరువాలి తల్లి
ఇల్లు ఎదవాలంటే ఒకవేళ మా కాళ్ళ తాంబాలం అది నాకు వద్దు ఒకవేళ మరి మాత్రం నాకు వస్తుంటే తాంబాలం కావాలంటే ఇనుము కలవాలి ఇత్తడి కలవాలి రాయి కలవాలి కంచు కలవాలి పెంచు కలవాలి బంగారాము కలవాలి బంగారం కలిసిన దాంతోనేమ్మ ఒకవేళ మరి కసవంటి తాంబాలం చేస్తే నేను బతుకమ్మ తెచ్చుకుంటాను చెప్పినప్పుడు అవసరం మన దగ్గర పోయింది పర్వతం ఒకవేళ బండికి రేపు తాంబాలం చేపించింది ఆ కాస కైలాసం లోపల అమ్మవారు ఒకవేళ నేను ఎల్లమ్మ కలి 7 మేడల్లో కూర్చొని ఆ బంగార వాసని తాంబాలం బంతి పూతో ఒకవేళ మరి మాత్రం బతుకమ్మ ఎట్లా వేస్తున్నది ఒక్కొక్కనే చుట్టురా